ఆడ ఆఫీసర్లు అందరూ ఏమన్నారా అది చెప్పు. వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఎడా పెడా వాయించాను. వాయించింది మాత్రం నిజమండి. నువ్వు ఒడ్డు తగలకరా నానా. ఈడీఓని డాక్టరమ్మని పంతుల్ని మా ఊరికి పంపి మమ్మల్ని రెచ్చగొడతారని అడగగానే ఆ ఆఫీసర్లు నోళ్లు తెలిసేశారనుకో. నోరు తెరవడం పెద్దగా అరవడం మాత్రం నేను చూశానండి. కుక్క తిప్పుకోకుండానే మాట్లాడేసరికి వాళ్ళు ఏం చేశారనుకున్నా? లేచి కొట్టారు చూడండి. అదే తప్పట్లు. అబ్బో తెగొట్టారులేండి. అది నాన్న విషయం. నెల రోజుల్లో వాళ్ళందరూ ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఖాయం. అది ఏమైనా బావా ఈడు నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. రెండేందండి చాలా తిన్నాడు. నేను లెక్కట్లేదు కానీ లోనకొచ్చి నీళ్ళు తోడు. ఎట్టయినా ముంజేతికి మీసాలు ములిపించినోడి కొడుకయ్యాడు. ఈ నవరస పోషకుడు ఎక్కడ గస్తీ తిరుగుతున్నాడో. హలో 100 years. ఏంట్రా ఇంత ఆలస్యం? ఎంతసేపు వెయిట్ చేసేది మేము? ఇంతకీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఏముందిరా, ఊరెవరు దాటకుండా ఊళ్ళోకి ఎవరు రాకుండా చూడడంగా టోటల్ గా చాలా హ్యాపీగా ఉందిరా నవరస పోషక. అది సరే, మన సీకట్టిపల్లి చిరతపులి చేత 25,000 చందా వహించావట. అది చెప్తామని వచ్చాను. ఆ చందా డబ్బుతో హాస్పిటల్ సామాన్లు కొని నల్లబాగ దగ్గర చేరుస్తాను. మీరు ఎవరైనా వచ్చి రిసీవ్ చేసుకోండి. ఇంతకీ ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు? పాపం ఏమంటారు, మేము నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులవే అనుకుంటున్నారు. మమ్మల్ని కన్న బిడ్డలాగా ఆదరిస్తున్నారు. కానీ నిజం తెలిస్తే ఆ అమాయక హృదయాలు మమ్మల్ని ఎంత అసహించుకుంటాయోనని భయమేస్తోంది. మీకు భయమా? ఎవడయ్యా మీకు బాబాయ్? మిమ్మల్ని చేరదీసినందుకు మమ్మల్ని మోసం చేస్తారా? మేము నిజంగా మిమ్మల్ని మోసం చేసావా? మోసంగాకేందయ్యా? మా పిల్లలకి చదువులు చెప్పి వాళ్ళని గొప్పాలని చేయాలని నువ్వు చూడలా? మాకు రోగాలు వస్తే మందులు ఇచ్చి నయం చేయాలని నువ్వు చూడలా? సవటల్లాగా తిరుగుతున్న మాకు బీడులు చూపించి బాగు చేసుకోండి అని నువ్వు చెప్పలా? ఇదంతా మోసంగాకేంటయ్యా? అయ్యల్లాలా, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఒకటి ఉందని మాకు తెలుసు. కానీ మేము ఏడున్నామని గవర్నమెంట్కి తెలియదు. మమ్మల్ని ఎతుక్కుంటా వచ్చారు మీరు. మీరే మా గవర్నమెంట్. మీరు కొండల్ని పగలగొట్టమన్నారు, పగలగొట్టాం. గుట్టల్ని చదును చేయమన్నారు, చదును చేశాం. ఇప్పుడు చెప్పండి, కాడి కట్టమంటారా కడతాం, మేడి పగ్గాలు పట్టమంటారా పడతాం, ఏరువాక సాగమంటారా సాగుతాం. కట్టండి కట్టండి కాడి జోడెడ్లు, పట్టండి పట్టండి మేడి పగ్గాలు. కట్టండి కట్టండి పట్టండి పట్టండి ఎత్తండి ఎత్తండి సాగండి సాగండి. ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో, చెల్లిగే చీకటి కష్టాలు ఏలేలో. ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో, చెల్లిగే చీకటి కష్టాలు ఏలేలో. గట్టెకి పుట్టెకి గంతేసి ఆడేనే గంగమ్మో సోపురంగమ్మ. ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో, చెల్లిగే చీకటి కష్టాలు ఏలేలో. నల్లరే గడ్డి చల్లారబెట్టి, చల్లగాలికి ఒళ్ళారబెట్టి, నాలుగే పూల దూరాలు గట్టి, నరివిచేలో నగళ్ళు కడితే, దుక్కిలో గిత్త రంకెలేస్తే, పంట చేను పాల కంకెలేస్తే, కోడగిత్త కొంట చూపు చూస్తే, కోడలమ్మ కొంగు కొంగులేస్తే, ఓలమ్మో యారం ఒళ్ళంతా సింగారం. దేవుళ్ళు ఉండగా మా ఇంటిలో గిళ్ళు నిండగా, మావిళ్ళ కోయళ్ళు పాడగా, మా ఇంటి కోడళ్ళు ఆడగా. ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో, చెల్లిగే చీకటి కష్టాలు ఏలేలో. గట్టెకి పుట్టెకి గంతేసి ఆడేనే గంగమ్మో సోపురంగమ్మ. ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో, చెల్లిగే చీకటి కష్టాలు ఏలేలో.
కాసుల సింగారమెట్టి కోత కోసే కొడవళ్ళు పడితే రాసుల రత్నాలు పండవా ముత్యాల ముంగిళ్ళు నిండవా పొలిగంప ధాన్యాల నిండదా తెలుగింటి తొలి కీర్తి ఉండదా పూలోడెత్తుల దేవుడవ్వగా పొలికేకలో పొద్దు పొడవగా ఏడేడు జన్మల పండగ ఏలిటి దేవుళ్ళు ఉండగా ఎలిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెలిగే చీకటి కష్టాలు ఏలేలో గట్టెక్కి పుట్టెక్కి గంతేసి ఆడేది గంగమ్మో సోకు రంగమ్మ ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెలిగే చీకటి కష్టాలు ఏలేలో ఏమిట్రా ఏమిటిది? అది ఇప్పుడు ఏం తప్పు చేసిందని దాని మీద చేయి చేసుకుంటావు? ఒక్కగానొక్కటి కదా అని భుజాలు ఎక్కించుకుంటుంటే ఎక్కిన భుజాలు నరికేవాడితో చేతులు కలుపుతా. నేను చేసిన దాంట్లో తప్పే లేదు. నోరెత్తావంటే నారికి సీరెత్తాను జాగ్రత్త. చాలే ఊరుకో. లక్ష్మిలాగా నట్టింటో తిరిగే పిల్లని నోటుకొచ్చినట్టు మాట్లాడు. నువ్విట్ట వెనకేసుకురాబట్టేనే అది బరిదెగించిపోతుంది. చూడు, నాకు తొడగొట్టే వాళ్ళతో తిరిగావంటే బిడ్డవని కూడా నేను మీ జాలి పడిన ఇంకా పొలోపలికి ఈ మర్యాదలకి ఏం గానే నా బాకీ ఎప్పుడు తిరుగుతా? అదేంటండో మీ కాడ బాకీ ఆడుందా? ఏడుంది ఏంద్రో వచ్చే కాలం అంతా పోయే కాలం అనే ఏందా కోత? మాఘ మాసంలో 20 రూపాయలు వడ్డీ కాడికి నా కాడ 1000 రూపాయలు తీసుకున్నావా లేదా? అందుకని ఎంత సమస్య? మంగళోడి కాడ గడ్డం చేయించుకునేటప్పుడు 500 ఇచ్చావు. అవునండి. నర్ల చెరువులో చేపలు కొనేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చావు. రచ్చబడి మీద కూకున్నప్పుడేమో 800 ఇచ్చావు. అవునండి. మొత్తం ఎంత అయింది అనుకుంటున్నా? నువ్వుడా 500 800. అదేంటండో గాలిలో రాస్తున్నారా? బ్రహ్మదేవుడు నొసటిని రాస్తాడు, తీనిగలి పాపయ్య గారు గాలిలో రాస్తాడు. ఆయన కూడా లెక్క చెడిపోతున్నా. అదిరా మొత్తం నాకు నువ్వు ఇయ్యాల్సిన దాంట్లోకి నువ్వు జమేసింది బాను ఇంకా 850 రూపాయల 32 నయా పైసలు బాకీ ఉండవరా? చచ్చాడు. 32 పైసలు ఏమెత్తాడు వీడు మాకు. ఆ 850 ఏంటి? ఏంద్రట నోరేలు పెట్టుకుని చూస్తావు? ఇంకా అనుమానం? నీకు తెలవపోతే ఎవరన్నా పెద్ద మనిషిని అడిగి లెక్క చెప్పుకో. నాని, వడ్డీ సూత్రం ఏంటమ్మా? అసలు ఇంటూ కాలము ఇంటూ వడ్డీ బై 100. కరెక్ట్. సరే, ఇప్పుడు నేను లెక్క చెప్తాను, రాసుకోండి. ఓ భయ్య పీనుగుల పాపాయి దగ్గర అప్పు కింద 1000 రూపాయలు తీసుకున్నాడు. వడ్డీ నెలకి 120 రూపాయలు చొప్పున 6 నెలకి ఎంత అవుతుంది? లెక్క చేశారా? ఓ భయ్య పీనుగుల పాపాయి గారికి చెల్లించిన మొత్తం సొమ్ము 2300. పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎంత బాకీయో? నువ్వు చెప్పేది నిజమా? నిజమే బావా. కాలం కలిసి రాకపోతే మట్ట గుడిసిలే పైన పెడి చంపుతాయనే పిల్లోళ్ళు పలకలు చూపించగానే ఊరంతా మారిపోయింది. ఏం దిగులు పడ్డా. ఇక వడ్డీ వ్యాపారం మానేసి బడ్డీ కొట్టెట్టుకోండి. బీడీలు పాకం జీళ్ళు అమ్ముకున్న మీ కాలం గడిచిపోద్ది. చండాలపునోరు. తాతయ్య తాతయ్య మా గాలి పట్టట్లేదు, నువ్వు తీసి పెట్టవా? ఓర్ పిల్ల సన్నాసులారా, మీ వల్ల ఏమో అవుతురా. నేను చేస్తా చూడు. ఇదిగో ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో